అది డిసెంబర్ 1, 1949. రక్తపాతానికి కూడా వణుకు పుట్టినరోజు. పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవీరియా పుట్టినరోజు. పాబ్లో కొలంబియాలో ఉన్న రియనెగ్రోలో పుట్టి 1970లో భయాన్ని గుర్తింపుగా మార్చుకున్నాడు. పాబ్లో ఎవరు ఊహించినంత పెద్ద డ్రగ్ డీలర్గా ఎదిగాడు. వాడి పేరు వింటేనే భయం కూడా ఊపిరి బిగబడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు పుట్టిన తర్వాతే కొలంబియాకు భయం అంటే ఏంటో తెలిసింది. ఎంత చేశాక కూడా వాడిని స్వర్గం పాపాత్ముడిగా చూసినా సరే నరకం రాజులా స్వాగతిస్తుంది. 1980లో ద పీక్ పీరియడ్. పాబ్లో రోజుకి 70 నుంచి 80 టన్నుల కొకైన్ను యుఎస్కి ఇంపోర్ట్ చేసేవాడు. కానీ గడుస్తున్న కాలం కూడా పాబ్లోకి ఎదురు తిరిగింది. పాబ్లో కోసం సర్చ్ బ్లాక్ అనే ఫోర్స్ వెతుకుతూ ఉండేది. ఆఖరికి అది డిసెంబర్ 2, 1993 పాబ్లో తన 44వ పుట్టినరోజు జరుపుకున్న తరువాత రోజు. పాబ్లో చనిపోతాడని తెలిసి కూడా తన కొడుక్కి ఫోన్ చేస్తాడు. పాబ్లో దగ్గర ఎన్ని శాటిలైట్ ఫోన్లు ఉన్నా కానీ ఒక సాధారణమైన ఫోన్ నుంచి ఎందుకు కాల్ చేశాడు? అది సర్చ్ బ్లాక్ కూడా అర్థం కాలేదు. ధైర్యానికి కూడా భయాన్ని పుట్టించే పాబ్లో ఆ రోజు సర్చ్ బ్లాక్కి దొరికిపోతాడని తెలిసి కూడా ఎందుకు కాల్ చేశాడు? అసలు ఆ కాల్ చేయాల్సిన అవసరమే ఉంది. పాబ్లో వాళ్ళ కొడుక్కి ఏం చెప్పాడు? తను నాదంటే నాదని కొట్టుకుంటున్న ఇద్దరు భర్తలు, మూడో వాడితో లేచిపోయిన భార్య. పొద్దున ఏ న్యూస్లు రా బాబు. ఈ టైంలో ఎవడరా ఫోన్ చేస్తుంది? ఈడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నా? అమ్మా
అన్నా మా సూర్యని ఖాళీ మనుషులు తీసుకెళ్లారన్నా. అన్నా 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 మా సూర్యని ఖాళీ మనుషులు తీసుకెళ్లారన్నా. అలాగే ఎలాగా? ఏంటి ఇంత రక్తానికే డీలా పడిపోయావా? 17 ఏళ్ళు పట్టింది సామ్రాజ్యాన్ని నిర్మించడానికి. ఒక్కడి వచ్చి ఏం పీకుదాం అనుకున్నావురా? రే జనరేటర్ ఏంట్రా? సరే అన్నా. అన్నా ఖాళీని ఎవరు వేస్తారన్నా? ఖాళీనా? అసలు ఏం జరిగింది? సూర్యకి చెప్పేద్దామే. ఇప్పటికైనా సూర్యకి చెప్పేద్దామే. వదిలేవే. సూర్య ఫోన్ చేస్తున్నాడు, పద వెళ్దాం. సారీ. ఏంటి మేడం లేటు? క్లాస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇదిగో సరే. తిను. అవును చెప్పడం మర్చిపోయా, మన కాలేజీలో సిద్ధు గారిని సస్పెండ్ చేశారంట. మన సిద్ధునా? ఎందుకు? పాపం వాడిని ఎవరో కాలేజ్లో డ్రగ్స్ అమ్మమని ఫోర్స్ చేశారు, వాడు అమ్ముతూ దొరికిపోయాడు. అవును, అది ఉండవే నువ్వు. చెప్పనివ్వు, ఏమైంది? తను అలాగే చెప్తుంది కానీ ముందు నాకు ఈ విషయం చెప్పు. నీకెవరంటే బాగా ఇష్టం? నాకు మా అన్నయ్య అంటే ఇష్టం, ఇంకా ఆసిబాయ్ అంటే ఇష్టం, ఇంకా నువ్వంటే ఇష్టం. చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనంది. అదేమిటో కుదురుగా ఉండలేని ఉంటే అడిగితే అదేమిటో అర్థం కాదు. నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు. పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే.
ఏమైంది చెప్పు. రే అక్కడ మహా ఏడుస్తుందిరా. చెప్పు. ఏమైంది? ఏమైంది? అంటే ఆ రోజు వాడు మహాని డ్రగ్స్ అమ్మమని ఒకడు బలవంతం చేశాడు, కానీ మహా దానికి ఒప్పుకోలేదు. అప్పటి నుంచి వెంట పట్టం మొదలు పెట్టాడు. అన్నెసరీ కాల్స్ చేస్తూ చాలా ఇబ్బంది పెట్టేవాడు. తర్వాత మిస్బిహేవ్ చేయటం మొదలు పెట్టాడు. ఈ విషయం నీకు ఎప్పటి నుంచో చెప్దామనుకుంది, కానీ వాడు ఖాళీ మనిషిరా, వాడితో మనకు వద్దు. నువ్వెందుకు కొడుతున్నావు నాకు తెలుసు. ఇదంతా ఇక్కడతో ఆగదు. నేను పోతే ఇంకోటి వస్తాడు. ఇదంతా పెద్ద ఖాళీ వాడిని దాటి వెళ్ళాలంటే చావును కోరుకున్నట్లే. వాడు గాలి కన్నా మత్తునే ఎక్కువ పీలుస్తాడు. వాడితో ఉన్న ఎవ్వరైనా సరే మత్తు వాడాల్సిందే. స్టూడెంట్సే వాడి టార్గెట్. భైరవ ఖాళీ వాళ్ళ అన్న గవర్నమెంట్కే మత్తునిచ్చి వ్యాపారం సాగిస్తున్నాడు. వాడు వస్తున్నాడంటే సముద్ర తీరం కూడా తల వంచుతుంది. ఎంతవరకు చేసిన ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్లో ఒక్క సమస్య కూడా రాలేదు. వీరభద్ర వీరభద్ర అంటే పేరు కాదు, భయం. గవర్నమెంట్ పెట్టిన చట్టం కూడా వాడి పేరే వింటుంది. వాడు పెట్టింది సిండికేట్ కాదు, సిస్టమ్. వాడు నడిపిస్తుంది వ్యాపారం కాదు, ఒక సామ్రాజ్యం. వాడి పేరు వింటే ఆర్తనాదాలు విన్నట్లే. రే బస్ వచ్చిండ్రా. బస వచ్చిందంటే ఏదో పెద్ద విషయమై ఉంటుంది. ఏందిరా ఎద్దు సూపు ఇటు దిక్కు మళ్ళీ అది. ఖాళీని వేసేసారు. అన్నా వీరభద్ర వస్తుండు. ఈ రోజు కోసమే ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తుంటారా? 100 టన్నులు రా, 100 టన్నులు మన చేతికి సెక్కబోతోంది. ఇంకా మన సిండికేట్ ని టచ్ చేసేవాడే లేడు. ఏంది బస్ ఎట్టొచ్చుంటో? అన్నా అది కొత్త కాంట్రాక్ట్ గురించి మాట్లాడడానికి నేనే పిలిచుండా. అన్నా ఖాళీ నుంచి సరికి ఇంకా రాలే. ఖాళీకి ఫోన్ చేయరా. అన్నా ఇంత చిన్న నువ్వెందుకులే అన్నా, నేను చూసుకుంటా. నేను కన్సైన్మెంట్ మీటింగ్కి పోయేస్తా. ఎవరు? ఒక్కడా? ఒక్కడికి అంత ధైర్యం ఎలా వచ్చింది? మీరెంతమందిని పంపించిన వాడిని ఏం చేయలేరు. వాడి తలకై తెగిన తర్వాతే నీ తలకై తెగుద్ది.
మెల్లగా. బాయ్ నేనేంటి ఇక్కడ? ఖాళీ ఖాళీ ఏడి? అసలు ఏం జరిగింది? ఇన్ని రోజులు నీకు తెలియకుండా కొన్ని నిజాలు దాచు. హలో సెబాస్టియన్, నాన్న, ఎక్కడున్నావు నాన్న? నిన్ను అరెస్ట్ చేశాను టీవీలో చెప్తున్నారు. ఏమైంది నాన్న? సెబాస్టియన్ చెప్పింది విను. పేపర్ పెన్ తీసుకుని నేను చెప్పింది రాయి. చాలా భయంగా ఉంది నాన్న. ఏమైంది? ఎక్కువ టైం లేదు సెబాస్టియన్, చెప్పింది చెయ్యి. 2.27689 నార్త్, 68.34423 వెస్ట్. ఏంటి నాన్న ఇది? ఈ సమాజం తలరాతను మార్చే చోటది. 100 టన్నుల కన్సైన్మెంట్ ఉంది అక్కడ. 100 టన్నులా? జాగ్రత్తగా విను. ఇక రాబోయే 100 సంవత్సరాలు నీ చేతుల్లోనే ఉంది. ఈ కన్సైన్మెంట్ బయట వాళ్ళ చేతుల్లో పడితే మనకు వినిపించేది ఆర్తనాదాలు మాత్రమే. ఆ కన్సైన్మెంట్ నాకెందుకు నాన్న? దానిని దాచిపెడితే తెలివైన వాడివి అవుతావు, వాడుకుంటే రాజు అవుతావు, తగలబెడితే స్వేచ్ఛగా ఉంటావు. దాంతో నేనేం చేయాలి నాన్న? ఇక మన సామ్రాజ్యానికి నువ్వే రాజువి. నీ తమ్ముడికి నేను ఎలాంటి వాడినో, ఎలాంటి పరిస్థితుల్లో ఇలా మారాల్సి వచ్చిందో తెలియదు. వాడైనా ఈ బాట పట్టకుండా ప్రశాంతమైన జీవితం గడపాలి. వాడిని నువ్వే చూసుకోవాలి. ఇది నేను చేయగలనా? యు ఆల్రెడీ ఆర్. అంటే రుద్రానే సెబాస్టియనా? మరి సెబాస్టియన్ ఆ కోఆర్డినేట్స్ ఏం చేశాడు? ఆ కన్సైన్మెంట్ వాడుకొని స్వేచ్ఛగా బతకచ్చు కదా. కన్సైన్మెంట్ తప్పుడు చేతుల్లోకి వెళ్ళకూడదని ఇన్ని రోజులు కాపాడుతూ వచ్చాడు. ఎన్నో దేశాల టెర్రరిస్టులు ఇంకా చాలా లోకల్ గ్యాంగ్స్ దానికోసం వెతుకుతూనే ఉన్నాయి. కానీ పాబ్లో రక్తం ఇంకా బతికే ఉందని ఈ లోకానికే తెలియదు. ఇప్పటి వరకు చీకటినే ప్రపంచంగా మార్చుకుని బతుకుతున్న సెబాస్టియన్ తన తమ్ముడికి సమస్య వచ్చిందని రగులుతున్న నిప్పులా ఈ చీకటి ప్రపంచం నుంచి బయటకు వచ్చాడు. ఆ రగులుతున్న నిప్పుకి ముందు కాలితాలు తెగింది, కానీ మిగిలిన ఇద్దరికీ తెలియదు ఆ నిప్పు వాళ్ళకి చితికి పెడుతుందని. The hunt begins.
పగలే నా వైపుకి నడిచే కలవా పడుతూ ఎగిరే అలవా మనసే నిన్ను చూడని ఒకటే గొడవ కనులే ఇప్పుడే చదివా వెంట వచ్చావే వెంబడించావే ఊపిరల్లే మారావే నేడే నీవే నమ్మి తీరాలే కల కాదే పెరుకే నేనున్నాలే ప్రాణం నీదే ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా మరిచాని కదేనినైనా నీ వలన తెలుసా తొలిసారిగా మనసే గెలిచా ఎప్పుడు ఎదుటే నిలిచా కోపం మరిచానుగా ఇది నీ మహిమ నిజమే